తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్లండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో భాను ప్రచోదయాత్. సూర్యభగవానుడు అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉండాలి. సూర్యచంద్రుడు ఎప్పుడు కూడా ప్రత్యక్ష దైవాలు. ఇక్కడ ఏదైతే సింహ సంకరణం పుణ్యకాలం అంటారు, సంవత్సర తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము సూర్యభగవానుడు సింహరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 16వ తారీఖు సోమవారం రాత్రి 7:44 సూర్యభగవానుడు మఖా నక్షత్ర 1వ పాద ప్రవేశంతో సంచారం చేయటం, తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర 2వ పాద ప్రవేశంతో సింహ సంక్రమణ పుణ్యకాలం అనేది ముగుస్తుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు సెప్టెంబర్ 16 వరకు కూడా నెల రోజుల పాటు సింహరాశిలో సూర్యుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. షట్ త్రి దశస్థో భాను అన్నారు. అంటే షట్ 3 దశస్థో భాను అంటే ఏమిటనంటే సూర్యుడు గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో మంచివాడు, మిగతావన్నీ కూడా మిశ్రమైన చెడు ఫలితాలు ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. సూర్యుడు ఉద్యోగానికి, ఆరోగ్యానికి, ఆవేశానికి, కోపానికి, అదృష్టానికి కారణభూతుడు ఎవరంటే సూర్యభగవానుడు. దానికి మెడికల్ సంబంధించిన విషయాల్లో కూడా సూర్యభగవానుడే. అంటే డాక్టర్స్ కానీ, ఫార్మస్యూటికల్కి సంబంధించిన విషయాల్లో కానీ అలా కుజుడి యొక్క ప్రభావం ఉంటున్నా రవి యొక్క పాత్ర కూడా భిన్నమైందే. ఒకటే వైద్య విద్యకు కూడా సూర్యభగవానుడు కారకుడు అవుతాడు. ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యము మెడికల్ డాక్టర్స్ కూడా యాక్చువల్గా జ్యోతిష్య ప్రకారంగా మన సంహితా గ్రంథాల్లో చెప్పినట్టుగా సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మెడిసిన్ చదువుతారు. అందువల్ల సూర్యుడి యొక్క అనుగ్రహంగా ఉండాలి కదా. దీన్ని సింహ సంక్రమణ పుణ్యకాలం అని కూడా చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది? 7వ స్థానంలో రవి యొక్క సంచారం. అంటే 7వ స్థానం రవి యొక్క సంచారం వల్ల ఏంటంటే బంధుమిత్రులతోటి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే మన రిలేటివ్స్ కానీ, ఏదైతే స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కొంత సహనం వహించాలి. అంటే సమస్త జనులతోటి విరోధం జరగకుండా, వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేయకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది. అలానే గైనకి సంబంధించినవి, కడుపుకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు అంటే శ్రమతో ప్రయాణం. అంటే ఉద్యోగపరంగా భద్రత ఉంటుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ అధిక రహస్యాలన్నీ కూడా బయట వాళ్ళకి చెప్పకూడదు. విద్యార్థులు చదువు పట్ల అధిక శ్రద్ధ చూపించాలి. వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేసి వేరే ఏదో చేయాలి ఆలోచన చేస్తుంటారు, రకరకాల ఇష్యూస్ ఏర్పడుతుంటాయి. ఆ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవాలి. ఉద్యోగ ప్రయత్నం కూడా ఎలా ఉండాలి? బలమైన ప్రయత్నాలు ఉంటేనే జరుగుతాయి, ఇక్కడ సక్సెస్ అవుతుంది, లేదా సక్సెస్ కాదు. కానీ బలమైన ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న కార్యక్రమాలు వస్తాయి. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరి మధ్యలో అభిప్రాయ భేదాలు? అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండొచ్చు, తండ్రి కొడుకులు ఉండొచ్చు, తల్లి కూతుళ్ళు ఉండొచ్చు, అది ఆఫీసర్స్ ఉండొచ్చు, అలా క్లర్కల్ గ్రేడ్లో ఉండే క్లర్కల్ గ్రేడ్లకి ఆఫీసర్స్కి ఉండొచ్చు, రకరకాల పనిచేసే వ్యక్తులకు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులకు ఉండొచ్చు. సంతాన బాధలు రాకుండా కాపాడుకోవాలి. నిరుత్సాహము, నిస్పృహ, ప్రయాణాల ద్వారా కొంత నష్టం జరుగుతుంటుంది. నష్టం జరగకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ గోచారీత్యా ఏర్పడ్డాయి. ఇక్కడ మన వాళ్ళు ఏమనుకున్నా కూడా ఆ నెగిటివ్లోంచి పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటే మనం భద్రంగా ఉంటే ఆ నెగిటివ్ పాజిటివ్ అయినట్టే. జస్ట్ సింపుల్ ఈక్వేషన్, ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ లా చేసుకోవాలి అంతే వీళ్ళు. అంతేగాని గురువుగారు, నాయకంటి గారు ఇలా ప్రయాణాలను నష్టం జరుగుతుందని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నా ఆలోచన చేయకూడదు. ఏదైతే ఉంటుందో దానికి ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి పునరపి జననం పునరపి మరణం అన్నారు. పుట్టిన ప్రతివాడికి చనిపోయే వరకు అందరూ పాజిటివ్ రేస్లో ఉండరు. అది పెద్ద డూబ్ చెప్పటం. ఎక్కడొక్కడ ఈ సంవత్సరం బాగుతే ఇంకో సంవత్సరం బాగుంది అంటే ఇంకో సంవత్సరం బాగాలేకపోతారు.
అవును. ఒక నెలలో ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగాలేకపోతారు. అవంతా కూడా గ్రహస్థితులు, ప్లానటరీ యొక్క పొజిషన్ బట్టి ఉంటుంది. కాబట్టి మనం భద్రం చేసుకోవాలంటే ఏంది, నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకుంటే 100% మనం సక్సెస్ అయ్యాయి. అంటే ఎలాంటి విషయంలో జాగ్రత్త? ఎలాంటి విషయాలు జాగ్రత్త? ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. శ్రమతో ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగులకు అన్ని విషయాలు పక్కన వాళ్ళకి చెప్పకూడదు. అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి. బద్ధకంతో ఉండకూడదు, వర్క్ చేయాలి. రిలేషన్షిప్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాలం కలిసి రాలేదంటే కాలం పామై కాటేస్తుందని అర్థం. ఆ పాముతో మనం కరిపించుకోకూడదు. ఇది అసలు నీతి సూత్రం. ఆ కరిపించుకునేంత స్థితి రాకూడదు. మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకుండా ప్రయత్న కార్యక్రమాలు విఫలమైందనుకో మానసికంగా ఆందోళన అవసరం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా సంతాన బాధలు కలుగుతున్నా వాళ్ళకి వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, మనం కొంత అనుకూలంగా చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారాలు, రెస్టారెంట్లు, నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగ భద్రత, ఉద్యోగాన్ని కాపాడుకోవటం అవసరం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు రాకుండా కాపాడుకోవాలి. అంటే కోపము, ఆవేశం తగ్గించుకోవాలి. వాళ్ళ భార్య ఒక భర్తను మాట అన్నది తగ్గించుకోవాలి. ఏమవుతుంది అక్కడ? ఏదో ఈ బతికే 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఒక మాట అంటే ఏందని తుడుచుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. భార్య కదా అన్నది, బయట జనాల ముందు అంటూనే ఉంటారు కదా. భర్త అన్న భార్య సర్దుకుబాటుతనం ఉండాలి, భార్య అన్న భర్త సర్దుబాటుతనం ఉండేటట్టుగా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా, ప్రయాణాల నష్టం రాకుండా చూసుకోవడం అనేది మెయిన్ సూత్రం. శత్రువులు నశిస్తారు వీళ్ళకి. అలానే చదువు పట్ల ఆసక్తి చూపించాలి. స్త్రీలకు ఏంటంటే ఆవేశం, కోపం పెరగకుండా చూసుకోవాలి. అంటే అనేక మార్గాలు, ఆదాయ మార్గాలు కనపడతాయి కానీ వాళ్ళు ఆచరణ చేయలేరు. అంటే ప్రణాళిక వేసుకోలేకపోతారు. ప్రణాళికల్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి అందరినీ కూడా అడిగి ఆచితూచి అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు సక్సెస్ అవుతుంది మీకు. సక్సెస్ కావటం అంటే ఏంటి? నిరుత్సాహంతో ఇంట్లో కూర్చోవటం కాదు. ఏదైతే ఉంటుందో నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకొని ముందుకు వెళితే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అదే ఇంపార్టెంట్ విశేషం. అలా నెగిటివ్ పాజిటివ్ ఆలోచన చేయకూడదు. దానికి 10 మందితో ఆలోచన చేసి కొంత వివేకంతో ముందుకు వెళితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోండి. కొన్ని పరిహారాలు చేసుకోండి. అంటే ఎలాంటి పరిహారం అండి వీళ్ళకి? దీనిలో ముఖ్యంగా మనకి సూర్యుడే బాగలేదు కాబట్టి మధ్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. వివాహం కాని స్త్రీ పురుషులు ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం ఆదివారం రోజున చేయాలి. చేయటంతో పాటు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. అంటే ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం మాత్రం ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయాలి. అంటే ఎరుపు రంగు ఏదైనా సరే దానం చేయొచ్చు. దానం చేయటమే కాకుండా ఆదివారం చక్కగా సూర్య నమస్కారాలు చేయాలి. ఓం సూర్యాయ నమః. సూర్య నమస్కారాలు అంటే కొంతమంది అవన్నీ కొంతమంది చేయలేరు, కింద పడుకొని చేయలేకపోతారు. కొంతమంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఆరోగ్యం ఇబ్బందిగా తొలగిపోవటానికి వాళ్ళకి తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చేయటం. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా. ఇదే పరిహారంగా చేసుకోవడం చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.